హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఇది నేను కుట్టే బ్లౌజ్ అయితే ఇదండి, కట్ వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి అయితే మొత్తం ఇలా బీడ్స్ వచ్చాయండి, పూసలు గోల్డ్ కలరు. ఇదైతే నాకైతే ఈ పాదం మీదనైతే కుట్టడానికి రాదు, డబుల్ పాదం మీద. సింగిల్ పాదం అయితే సెట్ చేశాను. సింగిల్ పాదం కూడా మనం ఇలా తిప్పుతున్నప్పుడు స్టోన్స్ కట్ అయిపోతుంది. ఎలా వేసిందో ఈ బ్లౌజ్ కుట్టనేమో అనుకున్నా, తర్వాత మొత్తం పాదం లేకుండానైతే తీశాను. మిషన్కి అయితే తీసి ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ని. ఇవైతే కుట్టేసిన, ఒక హ్యాండ్ కుట్టాను, ఫ్రంట్ భాగం కుట్టాను, బ్యాక్ కూడా ఇలానే కుట్టాను. నాకు ఈ 3 కుట్టేసరికల్లా 1 అవర్ పట్టింది. అంటే ఎప్పుడు నేను ఇలా కుట్టలేదు, పాదం తీసేసి అయితే ఫస్ట్ టైం నేను కుట్టడం ఇట్లా నెడిల్తోనే. చూడండి, నీట్గా ఉంది కదా. ఇప్పుడు నేనైతే ఒకటి కుట్టి చూస్తాను. ఇది ఒక హ్యాండ్ ఒకటి మిగిలి. నేనైతే ఈ బ్లౌజ్ అయితే 450 చెప్పానండి, కానీ ఈ బ్లౌజ్ అంటే వీటి ఎలా కుట్టాలి ఏంటన్నది కొంచెం ఇబ్బంది అవుతుందని నేను 450 చెప్పాను. ఆ కస్టమర్ వచ్చేసి అయితే ఇది ఆఫ్ చేయమన్నారు. ఈ బ్లౌజ్లో అయితే వేరే వాళ్ళ అక్కడ కుట్టించుకుంటాను, కుట్టమాకండి అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి కుట్టేయండి, ఇస్తాలే 450 అని చెప్పారు. అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ కస్టమర్కి అయితే నేను చాలా బ్లౌజులు కుట్టానండి, అందుకని మనకి ఈ బ్లౌజులు అయితే పంపించారు. ఈ బ్లౌజులు అంటే ఇలా కొన్ని హార్డ్గా ఉన్న వాటికైతేనే కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటాము. ఇదైతే ఇలా ఉంది, వర్క్ అనేది లోపలికి, లైనింగ్ కిందికి ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అండి నేను ఇలా కుట్టడాన్ని. ఇలా స్లోగా ఇట్లా వెనక్కి జరుపుకుంటూ కుట్టాలి. ఇక్కడ వచ్చింది కదండి రెడ్ దారం, అంటే ఇక్కడ నుంచి మనకి కట్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం మెలికలు కుట్టుకోవాలి. ఈ వర్క్ ఎలా ఉందో అలా కుడుతూ ఉండాలి. ఇంత హార్డ్గా ఉంటుందని అయితే నేను ఫస్ట్ అనుకోలేదండి, లేకపోతే ఈ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఈ స్టోన్స్, ఈ బీడ్స్ ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోతుంది. బీడ్స్ లేకుండా మన కంప్యూటర్ వర్క్ అయితే త్వరగానే అయిపోయేది. ఇలానే ఇట్లా ఈ కుట్టు పక్కన ఇలా కుడుతూ ఉండాలి నిమ్మలంగా ఉండి, ఎందుకంటే ఇక్కడ పాదం లేదుగా, మన సూది అనేది మన ఏలు మీద పడే. కనిపిస్తుందండి, ఇట్లా కుట్టమంటే ఇట్లా కుడుతున్నాను మిషన్ కుట్టు. క్లాత్ జరగకుండా నీట్గా ఇలా అయితే కుట్టుకున్నాం కదండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక మళ్ళీ ఇంకోసారి, అంటే మనం ఒకటే కుట్టేసాం కదా, మళ్ళీ ఇంకో కుట్టు అయితే ఇట్లా సేమ్ మనం ఎలా కుట్టామో దాని మీదనే కుట్టేయాలి.
ఇలా వేసానో మళ్ళీ దాని మీద ఇంకో కుట్టు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మనం మధ్యలో ఇలా కట్ చేస్తాం కదండి, అందువల్ల 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఇట్లా నేనైతే 2 కుట్లు వేసుకున్నాను. ఇప్పుడు దీనికైతే అక్కడక్కడ ఇట్లా కట్ చేసుకోవాలి, మూలలు ఉంటాయి కదా. క్లాత్ అనేది ఇలా కట్ చేయడం వల్ల మనకు మంచిగా తిరుగుద్ది. ఎక్కడ మనకి మూలలు ఉన్నాయి అక్కడ కట్ చేస్తూ ఉండాలి మొత్తం. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి ఇట్లా నీట్గా ఇట్లా అనుకుంటూ వచ్చేస్తుంది. గట్టిగా అనొద్దు, కొంచెం ఇట్లా స్లోగా ఇట్లా గోరుతోని కొంచెం ఇలా అంటుంటే వచ్చేస్తుంది. ఓకే అండి. దీని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ ఇలా వేసుకోవాలి, అప్పుడు గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. గుర్తుందండి. క్లాత్ ఇలా పట్టుకొని కుట్టినప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే అండి, మొత్తం ఇట్లనే లాస్ట్ వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే మనకు మెయిన్ అయితే కొంచెం ఓపిక అయితే ఉండాలండి. ఓపికతో కుడితేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. నిదానంగా పెడల్తో జరుపుకుంటే సరిపోద్ది. మొత్తానికైతే కుట్టేసానండి. ఇలా అయితే వర్క్ ఖరాబ్ కాకుండానైతే నీట్గా అయితే కుట్టానండి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ నేను పక్కన పెట్టేద్దాం అనుకున్నా, సరిగ్గా ట్రై చేద్దాం కదా అని పాదాలు అయితే తీసి అయితే కుట్టడం స్టార్ట్ చేశానండి. కానీ టైం అయితే లేట్ అయిందండి. నాకు ఇలా కుట్టనీకి ఇవి కుట్టనీకి 1 అవర్ పట్టింది. మళ్ళీ బ్లౌజ్ కుట్టనీకి అదొక 40 మినిట్స్. మొత్తం ఒక 2 అవర్స్ వేసుకోండి ఇలాంటి బ్లౌజులు కుట్టనీకి అయితే. ఓకే అండి, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీగా, ప్లీజ్. బాయ్.